तेलंगाना स्थाई में तो अपन संस्कृति संप्रदाय सेवादान దగ్గర బాబు చాలా గొప్పది కానీ విధ్వంసం से जागृति विध्वंसम करना प्रपंचीकरण गवर्नमेंट की संस्कृति चलेगी से जागृति संस्कृति कुलाలు ఏర్పడిన తర్వాత కులాలకు హద్దులు ఏర్పడిన తర్వాత కుల సంప్రదాయాలు ఏర్పడిన తర్వాత రామనిజాము ఈ కులాలను పెంచి పోషించి విడగొట్టి సమాజాన్ని విడగొట్టి కులాలను సృష్టించిన తర్వాత అన్ని విధ్వంసము 1990లో సంస్కృతి సంప్రదాయాలు మొదటి చికెన్ వచ్చిన తర్వాత మొత్తం విధ్వంసం అందులో అమ్మాయిల సంస్కృతి సంప్రదాయాలు కూడా మొత్తం విధ్వంసం అనేది పరాయీకరణ వేరే వైపు అది టీచర్స్ వైపు తన ముస్లిం వైపు వైపు పోయినాయా అనేది కాకుండా ఇచ్చిన కాబట్టి ఇక్కడ ప్రధానంగా విచ్ఛిన్నం కావడానికి ఉపయోగపడడం అయితే ఇప్పుడు కుల సంఘాలు లేవా ఇవి వ్యతిరేకించలేదా ఇవి ఎందుకు అసలు కులాలను ఎందుకు పెట్టలేదా అంటే కుల సంఘాలు చాలా ఏర్పడ్డాయి కుల సంఘాలు ఏర్పడి జాతి ప్రయత్నం కోసం ఏర్పడ్డాయి కానీ అవి చివరి వరకు జాతి ప్రయత్నం కోసమే చేసినాయా తమ సొంత ప్రయత్నం కోసం లేదా సొసైటీ కోసం తీసినాయా అంబేద్కర్ చెప్పిపోయిండు నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత సమాజానికి అంటే ఆ సిద్ధాంతాలతో ఆ సంఘాలు నడిచినాయా మరి అవి నడవకపోవడం వల్ల ఈరోజు మనం కూర్చుంటే దృష్టికి వచ్చిందా అనేది ఒకటి ఆలోచించాలి లేకుంటే జాతికి సొంత ప్రయోజనం కోసం సంఘాలు పెడుతున్నాయి ఎక్కడెక్కడ టికెట్ల కోసం ఎక్కడెక్కడ రాజకీయ పార్టీల కోసం అమ్ముడుకోవడం దాసోహం కోసం మనం ఎక్కడెక్కడ నిలబడడం మన నాయకులు ఎక్కడెక్కడ దాసోహం చూస్తే అలా కాకుండా జాతి ప్రయోజనం కోసమే సమస్త జాతుల ప్రయోజనం జాతి ప్రయోజనంతో పాటు సమస్త జాతి ప్రయోజనం భారతదేశ ప్రయోజనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం అభివృద్ధి ప్రజల యొక్క అభివృద్ధి మనం కాంక్షించే దిశగా పోవాలి మన జాతి అభివృద్ధితో పాటు మన జాతి విచ్ఛిన్న శక్తులను వ్యతిరేకిస్తూనే అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలను మనం సహకరిస్తూనే అభివృద్ధి అదే ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే వ్యతిరేకించే సమాజాలు కూడా ఉండాలి అభివృద్ధిని స్వాగతిస్తూ ఏదైతే విచ్ఛిన్నకరంగా మరో విద్రోహకరమైనటువంటి అభివృద్ధి చేస్తే దాన్ని మనం అది రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఆ ప్రయత్నం మనం సంఘాలుగా చేసినామా అవి చేయలేకపోవడం వల్ల జాతి మన వైపు మన విధంగా రాలేకపోతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అందుకే మనం ఇక్కడ కొత్తగా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నామంటే నైతిక విలువలతో కూడినటువంటి సంఘాలు ఏర్పడాలి ఆ నైతిక విలువలు సమాజాన్ని నిలపాలి ఆ నైతిక విలువల పునాదుల పైననే సమాజం నిర్మాణం జరిగితే రేపు అన్ని ఈ జాతిలో ఉన్నటువంటి సమస్త ప్రజలు అభివృద్ధి చెందే ఆస్కారాలు ఉన్నాయి కొంతమంది అభివృద్ధి చెందినంత మాత్రాన సమాజం ఏదో 10% కర్ణాటక సాధించడం తర్వాత ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో జీవో నెంబర్ 3 పోయింది ఇవన్నీ పోయినాయి దేనిపైనా మనము ముక్కుసూటిగా మాట్లాడకుండా దేనికి కూడా మనము చేయకుండా ఉంటే మనం జాతికి దశాదిశ ఎలా చూపెట్టగలుగుతాం కాబట్టి ఈ సంఘం చర్చ జరగాలి ఇన్ని సంఘాలు ఉన్న తర్వాత కూడా మనం ఈరోజు ఆవేదనతో కూర్చున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ సంఘాల పాత్ర నిర్వహించాలా ఆ నాయకులు ఈరోజు అదే రాసుకున్న బయరాజు ప్రకారంగా రాసుకున్న సిద్ధాంతాల ప్రకారంగా నడుస్తున్నారా నడిచి సంఘాన్ని తీసుకుపోతున్న జాతికి దశాదిశ చూపెట్టే అవకాశాలు ఉన్నాయా లేకుంటే మధ్యలేని సొంత ప్రయోజనం తీసుకొని జాగ్రత్త పట్టు చూపేసే అవకాశాలు ఉన్నాయా సందర్భంలో ఇక్కడ నైతిక విలువలతో నిర్మాణం జరిగే సమాజం కోసం అసమానత జరిగే సమాజం కోసం ఆ కులరహిత సమాజం కోసం సంఘాలు ఏర్పడి ఇదే కులాలు కాదు సమస్త భారతదేశమే ఒక కులంగా ఏర్పడే సమాజం నిర్మాణం కావాలి అప్పుడే సమస్త జాతుల యొక్క సమస్యలు మొత్తం దూరమై అసమానత లేని సమాజం సమసమాజం కలిగినటువంటి సమాజం నిర్మాణం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అయితే బేసిక్గా ఈరోజు భారత రాజ్యాంగం రాసుకున్నాం
బాగానే రాసుకున్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల భారత రాజ్యాంగాన్ని తూచాంత పట్టడం వాళ్ళ ఈరోజు మనకు అమలు చేస్తున్నారా? మనకి రిజర్వేషన్ సౌకర్యం కానీ, అసమానత లేని, దాడులు లేని, వివక్షత లేని, సమానపైన లేని వ్యవస్థ ఉందా? పరిస్థితులు ఉన్నాయా? రోజు ఒక మహిళల పైన హత్యలు, అత్యాచారాలు, బ్రహ్మాండాల పైన జరుగుతూనే ఉంది. మరి సమాజం వెళ్ళిపోతాను.